అందరికీ నమస్కారం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి డిఎస్సికి సంబంధించి దాని సమయంలో విడుదల చేసినటువంటి జీవోలకు సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అనేక ఆరోపణలు చేస్తుంది. ఈవెన్ మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ కూడా జీవో నెంబర్ 447 చూపించాడు. ఆ తర్వాత జీవో నెంబర్ 2356 కూడా చూపించడం జరిగింది. సో ఏంటి అసలు జీవో నెంబర్ 446 ఏంటి, 2356 ఏంటి, అసలు ఈ జీవోలు ఎందుకు వచ్చాయి, మొన్న ఉన్నటువంటి విధానాలు ఏంటి, తర్వాత జీవోల్లో వచ్చినటువంటి విధానాలు ఏంటి అనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్. అయితే ఒకటి, ఇక్కడ ఏ జీవోని కూడా క్యాన్సిల్ చేయలేదు. ఒక జీవోలో ఇచ్చినటువంటి వాటిలో మార్పులు చేర్పులు చేస్తూ మరొక జీవో ఇచ్చారు తప్ప ఏ జీవోని కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయలే. ఆ గత జీవోలకు అమెండ్మెంట్ చేసింది, అలాగే కొంత సూపర్ సెట్ చేసి కొన్ని నిబంధనలు మార్చింది. అంటే పాత వాటి స్థానంలో కొత్త వాటిని మార్చింది. ఎందుకు మార్చింది అనేది కూడా జీవోల్లోనే మెన్షన్ చేసింది. సో దీనికి సంబంధించి మనం వివరంగా చూస్తే మొదటగా జీవో నెంబర్ 4 గురించి మనం మాట్లాడుకుంటే ఇది 19/4/2025 అంటే ఏప్రిల్ 2025న ఇదైతే రావడం జరిగింది. ఇది ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంటే స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ జీవో రావడం జరిగింది. సో ఈ జీవోలో ఏమని ఉందంటే, జీవో నెంబర్ 3 ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కు 3% హారిజంటల్ స్పోర్ట్స్ కోటాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో అమలు చేయడానికి గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే కేవలం స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగానే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా హారిజంటల్ విధానంలో 3% స్పోర్ట్స్ పర్సన్ కి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము అనేది ఈ జీవో నెంబర్లో 4లో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు మిగతా జీవోలు అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ప్రతి జీవోలో ఏ జీవోలో కూడా ఈ జీవో నెంబర్ 4లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ పూర్తిగా తొలగించాల. 3% రిజర్వేషన్ అలాగే ఉంటుంది, హారిజంటల్ రిజర్వేషన్ అలాగే ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే ప్లేస్లో తరువాత వచ్చినటువంటి జీవోల్లో మార్పులు చేశారు. అది ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు అనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో జీవో నెంబర్ 4 అనేది చాలా క్లియర్. 3% రిజర్వేషన్ హారిజంటల్ విధానంలో అమలు చేస్తారు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కి పోస్ట్ ఇస్తారు, ఎగ్జామ్ అనేది ఉండదు. ఇది జీవో నెంబర్ 4. ఇకపోతే దాని తర్వాత అదే రోజు వచ్చింది జీవో నెంబర్ 47. ఏదైతే ఏప్రిల్ 19/2025న జీవో నెంబర్ 4 వచ్చిందో అదే రోజు జీవో నెంబర్ 47 కూడా వచ్చింది. ఏంటి జీవో నెంబర్ 47 అంటే, జీవో నెంబర్ 4లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ను సర్వీస్ రూల్స్ లో చేర్చాలి. అంటే ప్రభుత్వం జీవో నెంబర్ 4 ఇచ్చింది కదా, స్పోర్ట్స్ పర్సన్ కి పోస్ట్ ఇస్తాం కదా అని చెప్పి డైరెక్ట్ గా పోస్ట్ తీసుకోవడం కుదరదు, తర్వాత లీగల్ గా ఇబ్బందులు వస్తాయి. సో దాన్ని సర్వీస్ రూల్స్ లో కూడా చేర్చాలి. జీవో నెంబర్ 4 ద్వారా స్పోర్ట్స్ పర్సన్స్ ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో తీసుకుంటున్నారు అనేది సర్వీస్ రూల్స్ లో కూడా చేర్చాలి. ఆ సర్వీస్ రూల్స్ లో చేర్చడం కోసం వచ్చిందే ఈ జీవో నెంబర్ 47. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కి అమెండ్మెంట్ చేశారు. అంటే ఈ జీవో నెంబర్ 4లో ఏదైతే చెప్పారో దాన్ని సర్వీస్ రూల్స్ లో కూడా పెట్టారు. సో ఇప్పుడు సంపూర్ణమైంది. ఒక పోస్ట్ ని ఫిల్ చేయాలి అంటే అటు జీవో నెంబర్ 4 ప్రకారం ఫిల్ చేస్తారు. ఆల్రెడీ దాని సర్వీస్ రూల్స్ 47 ప్రకారం ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కి అమెండ్మెంట్ కూడా చేసి మార్పులు చేర్పులు చేశారు కాబట్టి సో ఇప్పుడు ఒక అభ్యర్థికి పోస్ట్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మొన్న నిర్వహించినటువంటి డిఎస్సి 2025 డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సి జీవో నెంబర్ 447 ద్వారానే నిర్వహించారు. సో ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇది డిఎస్సి అయిపోయింది. ఈ జీవోతోనే డిఎస్సి అయిపోయింది. 47 జీవోతోనే డిఎస్సి అయిపోయింది. ఇందులో ఎటువంటి మార్పులు లేవు, వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా వచ్చేసాయి. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 2356 వీటి గురించి మాట్లాడుతున్నారు. ఏంటి జీవో నెంబర్ 23 అంటే, ఈ జీవో నెంబర్ 23 ఎప్పుడు వచ్చిందంటే 2026 మే 14ను వచ్చింది. అంటే ఆల్రెడీ గత నోటిఫికేషన్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేశారు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేశారంటే జీవో నెంబర్ 23 అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 23లో ఏం చేశారంటే, ఏదైతే స్పోర్ట్స్ పాలసీ 2024-29 ఉందో దానికి అమెండ్మెంట్ చేస్తూ ఆ పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అంటే స్పోర్ట్స్ పాలసీకి జీవో నెంబర్ 23 ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందులో చేసినటువంటి ఒక మార్పే ఏదైతే జీవో నెంబర్ 4లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పారో, ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా సంబంధిత రిక్రూట్మెంట్ నిర్వహించే ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి అనే ఒక క్లాజ్ని యాడ్ చేశారు. అంటే గతంలో మీకు డైరెక్ట్ గా స్పోర్ట్స్ కోటాతోనే స్పోర్ట్స్ మెరిట్ తోనే పోస్ట్ ఇచ్చేశారు. కాకపోతే ఇప్పుడు జీవో నెంబర్ 23లో ఏం చేశారంటే 3% రిజర్వేషన్ అలాగే ఉంటుంది, హారిజంటల్ రిజర్వేషన్ అలాగే ఉంటుంది, అవేం మారవు.
కాకపోతే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లేస్ లో సంబంధిత ఏజెన్సీ నిర్వహించే టెస్ట్ లో క్వాలిఫై కావాలి అనే ఒక నామ్స్ ని మార్చడం జరిగింది. ఎందుకు మార్చారు అంటే దీనికి జీవో నెక్స్ట్ డేనే జీవో నెంబర్ 25 వచ్చింది. జీవో నెంబర్ 25 లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో జీవో నెంబర్ 4ని అమలు చేయడంలో కొన్ని డిఫికల్టీస్ వచ్చాయని, వివిధ స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి రిప్రజెంటేషన్స్ అలాగే గ్రీవెన్సెస్ వచ్చాయి కాబట్టి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది అని చెప్పి జీవో నెంబర్ 25లో చెప్పారు. అంటే 23లో ఏదైతే మార్పులు చేశారో అది ఎందుకు చేశారు అనేది జీవో నెంబర్ 25లో స్పష్టంగా చెప్పారు. జీవో నెంబర్ 4ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, కొన్ని గ్రీవెన్స్ కూడా వచ్చాయి. వాటిని పరిశీలించిన తరువాత జీవో నెంబర్ 23 ద్వారానే మేము ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లేస్లో సంబంధిత ఏజెన్సీ నిర్వహించే ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అనే ఒక నామ్ పెట్టాము అని చెప్పారు. అంటే టెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ఎలాగా క్వాలిఫై అవుతారు, ఇప్పుడు మినిమం మార్కులు పెట్టే అవకాశం ఉంది. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి మినిమం మార్కులు పెట్టే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అయితే మినిమం 30 మార్కులు తెచ్చుకోవాలి, ఎస్సీలు అయితే ఒక 25 మార్కులు తెచ్చుకోవాలి, ఓసీలు అయితే ఒక 35-40 మార్కులు తెచ్చుకోవాలని ఇలా మినిమం కట్ ఆఫ్ ఏదన్నా పెడతారేమో తెలియదు. కానీ దీనికి సంబంధించినటువంటి తర్వాత రూల్స్ అన్ని కూడా తర్వాత విడుదల చేస్తామని కూడా ఇందులోనే మెన్షన్ చేశారు. అంటే జీవో నెంబర్ 4లో చేసినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లేస్లో ఇప్పుడు ఏజెన్సీ నిర్వహించే టెస్ట్ క్వాలిఫై కావాలని ఒక చిన్న మార్పు చేశారు. ఆ మార్పే జీవో నెంబర్ 23. అది ఎంటైర్ 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్చి ఆ మార్పులు చేశారు. ఇక జీవో నెంబర్ 56 అనేది ఈజీ. జీవో నెంబర్ 4 ద్వారా వచ్చినటువంటి ఆ ఇంప్లిమెంటేషన్ 47 ద్వారా ఏదైతే ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్ లో చేర్చారో అలాగే ఇప్పుడు 23 ద్వారా మళ్ళీ మార్పులు వచ్చాయి కదా, దాన్ని సబార్డినేట్ రూల్స్ లో చేర్చాలి. ఎందుకంటే గతంలో సబార్డినేట్ రూల్స్ లో చేర్చింది జీవో నెంబర్ 4 ఆధారంగా చేర్చారు, అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది. బట్ ఇప్పుడు 56లో ఏం చేశారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే పదాన్ని తీసేసి ఇలా రిక్రూట్మెంట్ అంటే టెస్ట్ ఏజెన్సీ పెట్టే టెస్ట్ కూడా క్వాలిఫై కావాలి అనే ఒక నామిని యాడ్ చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా మళ్ళీ ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్ 1966 ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేస్తున్నట్టుగా వీళ్ళైతే ప్రకటించారు. అంటే జీవో నెంబర్ 23 అనేది మాత్రమే ఇక్కడ కాంట్రవర్షియల్ గా వైసీపీ పార్టీ చెబుతుంది. మిగిలినవి ఏది కూడా జీవో నెంబర్ 56 అనేది మళ్ళీ సబార్డినేట్ రూల్స్ మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రూల్స్ మారిస్తే మళ్ళీ ఇంకో జీవో ద్వారా సబార్డినేట్ రూల్స్ మార్చాలి. ఎందుకంటే మొదట్లో ఇచ్చింది జీవో నెంబర్ 4 ప్రకారం ఇచ్చారు, అవి మాత్రమే 47 ద్వారా సబార్డినేట్ లో పెట్టారు. ఇప్పుడు 23 ద్వారా వచ్చిన రూల్స్ ను 56 ద్వారా సబార్డినేట్ రూల్స్ లో పెట్టారు. సో ఇక్కడ జీవో నెంబర్ 4 అనేది స్పష్టంగా అర్థమైంది. 3% రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లేకుండా పోస్టింగ్. జీవో నెంబర్ 47 అనేది ఆ రూల్స్ ని సబార్డినేట్ రూల్స్ లో యాడ్ చేశారు, సర్వీస్ రూల్స్ లో యాడ్ చేశారు. సో అది క్లియర్. తర్వాత ఏం చేశారు, గతంలో జీవో నెంబర్ 4 ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి జీవో నెంబర్ 23లో ఏం చేశారంటే ఆ స్పోర్ట్స్ పాలసీలో మార్పులు చేసి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లేస్లో ఏజెన్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అనే ఒక నామ్స్ ని యాడ్ చేశారు. అంటే పాత దాని ప్లేస్లో సూపర్ సెట్ చేశారు. అంటే పాత జీవో 4లో ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉందో ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ని కాదని పక్కన పెట్టి ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై కావాలి, ఏజెన్సీ పెట్టే ఎగ్జామ్ మినిమం క్వాలిఫై కావాలని ఒక నామ్ యాడ్ చేశారు. అది జీవో నెంబర్ 23. ఈ జీవో నెంబర్ 23లో ఏదైతే మార్పులు చేశారో మళ్ళీ అదే మార్పులు తీసుకెళ్లి సర్వీస్ రూల్స్ లో కూడా మార్చాలి. ఎందుకంటే పాత సర్వీస్ రూల్స్ లో ఉన్నది పాత జీవో రూల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మార్చకపోతే ఇబ్బంది అవుద్ది. మళ్ళీ 56 ద్వారా ఏం చేశారు, సర్వీస్ రూల్స్ లో మార్పు చేశారు. అంటే ఇక్కడ కాంట్రవర్షియల్ గా చూస్తున్నటువంటి జీవో 23 మాత్రమే. కానీ 23 జీవో ఎందుకు తెచ్చారు అనేది నెక్స్ట్ డే వచ్చినటువంటి 25 జీవో చూస్తే అర్థమవుతుంది. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, మేము జీవో నెంబర్ 4ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంతమంది నుంచి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, గ్రీవెన్స్ వచ్చాయి. సో వాటిని పరిగణలోకి తీసుకుని మేము మార్పులు చేసాం. అంటే మేము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులను నెక్స్ట్ రాకుండా ఉండటం కోసం మేము మార్పులు చేసామని చెప్పారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే అదిగో మీరు మొదట 2 జీవోల ద్వారా ఉద్యోగాలు ఇచ్చేశారు, తర్వాత 2 జీవోల ద్వారానేమో మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై కావాలని పెట్టేశారు. అంటే ముందు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకుని తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ పెడతారా అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలనే వీళ్ళ ఉద్దేశమా, పెట్టకూడదనే ఉద్దేశమా? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అరే మీరు ఎగ్జామ్ పెట్టకుండా ఎలా ఉద్యోగం ఇచ్చారు, వాళ్ళందరూ ఎగ్జామ్ రాయకుండా వెళ్తే ఏం చదువులు చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. సరే కాదులే ఎగ్జామ్ పెడదామని చెప్పి ఇప్పుడు రూల్స్ మారిస్తే ఇది నెక్స్ట్ డిఎస్సి నుంచో నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచో ఇంప్లిమెంట్ అవుద్ది. సరే తర్వాత ఎగ్జామ్ పెడదామని చెప్పి మార్పులు చేస్తే అదిగో మళ్ళీ మొన్న ఎగ్జామ్ లేదంటారు, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ ఉందంటారు. అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు ఒకసారి జీవోని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి,
కొన్ని ఇందులో ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా ఒక నోట్ వచ్చిందనే విషయాన్ని ఆ జీవో నెంబర్ 23లోనో 25లోనో చాలా స్పష్టంగా చెప్పారు. ఏపీపీఎస్సీ నుంచి కూడా కొన్ని అబ్జెక్షన్స్ మేబీ ఎల్లుండొచ్చు, ఏంటి అనేది అందులో రాయలా, జీవోలో రాయలా. సో ఏపీపీఎస్సీ రాసినటువంటి ఒక లెటర్ను కూడా నెంబర్తో సహా అందులో జీవోలో పెట్టారు. అంటే అటు స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి కావచ్చు, ఏపీపీఎస్సీ నుంచి కావచ్చు, వచ్చినటువంటి అబ్జెక్షన్స్ను ఆధారంగా చేసుకుని జీవో నెంబర్ 23 ద్వారా వాళ్ళు మార్చింది ఒకే ఒకటి మార్చారు. ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే డైరెక్ట్ పోస్ట్ ప్లేస్లో ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అనే ఒక పదాన్ని అమెండ్మెంట్ చేశారు. సర్వీస్ రూల్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో ఆ జీవోలే 2356, అంతే తప్ప ఇందులో జీవో నెంబర్ 4ని వెనక్కి తీసుకోలేదు, 47ని వెనక్కి తీసుకోలేదు, జీవో నెంబర్ 23ని వెనక్కి తీసుకోలేదు, 56ని వెనక్కి తీసుకోలేదు. కానీ గత జీవోలలో ఉన్నటువంటి వాటిని మార్పులు చేర్పులు చేశారు. ఆ చేసిన దాన్నే మనం అమెండ్మెంట్ అంటాం. అంటే ఒక జీవోలో వచ్చినటువంటి అబ్జెక్షన్స్ని సరిచేయడానికి మరొక జీవో ద్వారా అమెండ్మెంట్ చేయడం అనేది సర్వసాధారణం. ఇక్కడ నెక్స్ట్ జరిగే రిక్రూట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటా, ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో ఒక వ్యక్తికి ఎగ్జామ్ పోస్ట్ ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మినిమం మార్కులు తెచ్చుకోవాలి. అది గైడ్లైన్స్ తర్వాత ఇస్తారు. ఏ వ్యక్తి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఏంటి కథ, క్యాస్ట్ల వైజ్ ఎలాగనేది తర్వాత ఇస్తారు. సో ఇంతే తప్ప ఇందులో ఎక్కడా డీవియేషన్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మీరు జీవో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు, 46 ఎందుకు ఇచ్చారు, 47 ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు 23 ఎందుకు ఇచ్చారు, 56 ఎందుకు ఇచ్చారు. 47, 56 అనేది అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అవి సర్వీస్ రూల్స్లో మార్పుల కోసం తెచ్చినవే. ఆ రెండింటిని మనం పెద్దగా పరిగణలో తీసుకోకలా. జీవో నెంబర్ 4, 23 మాత్రమే చూడాలి. 4లో చేసినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లేస్లో 23లో మార్పు చేశారు. ఎందుకు చేశారు అనేది జీవో నెంబర్ 25లో స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు, గతంలో వచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఆధారంగా మేము ఈ మార్పులు చేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో ఏ జీవోని వెనక్కి తీసుకోవాలా, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అనేది అబద్ధం. జీవోకి అమెండ్మెంట్ చేశారు, మార్పులు చేర్పులు చేశారు, సూపర్ సెట్ చేశారు. అంటే పాత దాని స్థానంలో కొత్త నిబంధన తెచ్చారు తప్ప నిబంధనలు పూర్తిగా మార్చలేదు. స్టిల్ ఈ రోజుకి 3% రిజర్వేషన్, హారిజెంటల్ రిజర్వేషన్ అనేది జీవో నెంబర్ 4 ప్రకారమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ జీవోని వెనక్కి తీసుకోవాలా. జీవో నెంబర్ 47 అనేది ఎందుకు మారింది అంటే ఇక్కడ జీవో నెంబర్ 23 ద్వారా మార్పులు తెచ్చారు కాబట్టి 47 ప్లేస్లో 56 జీవోతో మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు తప్ప ఎక్కడా జరగలేదు. సో ఈ జీవోలే అర్థం కాక చాలా మందికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇదిగో ఈ 2 జీవోలు ఎందుకు ఇచ్చారు, ఈ 2 జీవోలు ఎందుకు ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఐపోన్ నోటిఫికేషన్ అసలు సమస్యే కాదు. డిఎస్సి ఎగ్జామ్ రాసింది కేవలం 4, 47, దాంతోనే ఎగ్జామ్ పెట్టారు, దాంతోనే పోస్టింగ్ ఇచ్చారు, ఆ జీవో ప్రకారమే ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు, అది అయిపోయింది. ఇక నుంచి జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక చిన్న మార్పు చేశారు. ఆ మార్పు పేరే అంటే మినిమం మార్కులతో క్వాలిఫై కావాలి. టెస్ట్ ఏజెన్సీ నిర్వహించే ఎగ్జామ్ రాసి, అంటే అందరిలాగానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు కొన్ని పెడుతుంది. అంటే మినిమం క్వాలిఫై మార్కులు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలకు 30 మార్కులు 40 మార్కులు రావాలి, 100కి. ఎస్సీ ఎస్టీలకు 20 మార్కులు 30 మార్కులు రావాలి. ఇలా పెట్టి ఆ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల స్పోర్ట్స్ సర్టిఫికేట్ని పరిశీలిస్తారు. మళ్ళీ స్పోర్ట్స్ మెరిట్ ప్రకారమే తీసుకుంటారు, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫైకి మినిమం మార్కులు అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో స్పోర్ట్స్ పర్సన్స్నే తీసుకుంటారు, మళ్ళీ అందులో నో డౌట్. 3% రిజర్వేషన్ ప్రకారం మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్నే తీసుకుంటారు, అందులో డౌటే లేదు మళ్ళీ. కానీ ఎగ్జామ్ అనేది ఒకటి మధ్యలో వచ్చి యాడ్ అయ్యింది, అది ఇక్కడ నుంచి రాబోయే నోటిఫికేషన్లకు వర్తిస్తుంది. ఇందులో తప్పేమీ లేదు. వాళ్ళు మొదట రిక్రూట్మెంట్ ఇచ్చినా జీవో ప్రకారమే చేశారు. అందులో ఏదైనా తప్పు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి. ఇక్కడ నుంచి జరగబోయే రిక్రూట్మెంట్లు కూడా కొత్త జీవో ప్రకారం చేస్తారు. అందులో కూడా ఏదైనా తప్పు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు. అంటే ఎందులోనూ తప్పు లేదు. కానీ మొదట ఇంప్లిమెంటేషన్లో వచ్చినటువంటి ఆ ఇబ్బందులను అధిగమించడానికి తెచ్చిందే జీవో నెంబర్ 23. ఆ విషయాన్ని జీవో నెంబర్ 25లో స్పష్టంగా చెప్పారు. సో ఇది ఈ జీవోలకు సంబంధించినటువంటి వివరణ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి వైసీపీ చెబుతున్నట్టుగా ఏ జీవోని వెనక్కి తీసుకోలేదు, దొడ్డిదారిన ఉద్యోగాలు ఇవ్వడానికి తీసుకోలేదు. ఇక్కడ స్పోర్ట్స్ మెరిట్ ప్రకారమే ఇచ్చారు. మీరు దొడ్డిదారిన ఉద్యోగాలంటే మొన్న కోర్టు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కోర్టుకి వెళ్ళినప్పుడు అడిగింది, మీరు దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు అంటున్నారు కదా, పొందిన వ్యక్తుల పేర్లు ఎందుకు పెట్టలేదు ఇందులో అని అడిగింది. ఎందుకు పెట్టలేదంటే వీళ్ళ దగ్గర లేవు, దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు. ఈవెన్ భరణి, ఎవరైతే శాప్ ఎండి భరణి గారు ఉందో ఆవిడ మొన్న మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, వీళ్ళు రేజ్ చేసిన దొడ్డిదారిన ఉద్యోగాలు అనే పదం ఎక్కడా లేదు, మాకు అనేక గ్రీవెన్స్ వచ్చాయి కానీ తప్పుడు సర్టిఫికెట్లతో వీళ్ళు ఉద్యోగం పొందారు అని మాకు ఒక్క గ్రీవెన్స్ కూడా రాలేదు. మా సర్టిఫికేట్ ఎందుకు ఎలిజిబుల్ కాదని వచ్చింది తప్ప తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని గ్రీవెన్స్ రాలేదు.
హైకోర్టులో 69 పిటిషన్లు స్పోర్ట్స్ మీద ఉన్నాయి. కేవలం స్పోర్ట్స్ సంబంధించి 69 పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఆ 69 పిటిషన్లో ఒక్క పిటిషన్ కూడా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనే పిటిషన్ లేదు. అంటే ఎంటైర్ అటు గ్రీవియన్స్లో కానీ ఇటు హైకోర్టులో కానీ తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనే పిటిషనే లేదు, గ్రీవియన్సే లేదు. ఇది స్వయంగా శాప్ ఎండి భరణి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మాత్రం దొడ్డిదారిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారంటారు. ఎక్కడ పొందారో చూపించరు వీళ్ళు, ఎవరు పొందారో చూపించరు వీళ్ళు. సో కాబట్టి ఇది కేవలం రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రే తప్ప ఇందులో ఏం లేదు. మీకు జియో నెంబర్ 4, 47, 23, 56 గురించి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎలా చూస్తారు, ఈ జియోలో మార్పులు రావడాన్ని మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.